ఆత్మీయులారా, పవిత్రమైన ఆదివారం నాటి మాస్టర్ గురించి చెప్పుకునే శుభమైనటువంటి సత్సంగానికి సుస్వాగతం, శుభస్వాగతం. మాస్టర్ గారిని కొన్నిసార్లు ఆలోచిస్తే ఆయన చాలా ముందుకు ఆలోచించగలడు. ఆ క్షణానికి కొంత తరువాత, ఆ రోజుకి కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇంకా 100 సంవత్సరాల వరకు ముందు చూడగలడు. వెనకని గుర్తుపెట్టుకొని దానిలోంచి నేర్చుకోవాల్సిన సారాంశం ఏమిటో ఆయనకు తెలుసు. కనుక ఆయన క్రాంతదర్శి అనొచ్చేమో. ఏ చిన్న విషయంలోంచి అయినా సరే ఆయన మనకు అవగాహనకు రాని విషయం చెప్పటం భరద్వాజ మాస్టర్లో అతి గొప్ప విశేషం అన్నమాట. ఒకటి రెండు చిన్న విషయాలను చెప్పుకుంటాం. ఆయన ఎప్పుడూ ఏమనేవారంటే, ఒక దేశం బాగుపడాలంటే, భారత జాతి బాగుపడాలి అంటే సాధారణంగా ఏం చేస్తారు? ఆశ్రమాలు, లేకపోతే ఇంకేదో రకరకాల విషయాల ద్వారా అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తే అక్కడికి ఎవరు ఎక్కువ మంది వెళ్తారు? ముసలోళ్ళు పోతారు. ఆ తర్వాత ఎవరు పోతారు? ఎవరు అవకాశం ఉన్నవాళ్ళు పోతారు. కానీ వాళ్ళలో యువతీ యువకులు మాత్రం తక్కువ ఉంటారు. సమాజం ఏదైనా పరిణతి చెంది, ప్రగతి చెంది బాగుపడాలి అంటే యువతీ యువకులు బాగుపడితేనే అనేది స్పష్టంగా మాస్టర్ గారి అభిప్రాయం. అంటే 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ మధ్యలో ఉండేటువంటి పిల్లలు ఉంటారే, వీళ్ళు గన మారితే ఆ సమాజం మారుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే, చిన్నప్పటి నుంచి ఆయనకున్న అభిప్రాయం అది. ఒక సమాజం మారాలంటే ఆ సమాజంలో ఉండే యువతి యువకులు మారితేనే మొత్తం సమాజం మారుతుంది. ముసలి వాళ్ళను మార్చేది కుదరదు. ఈ చిన్నపిల్లలు మార్పు అనేది దానికంటే కూడా ఇది సర్వశ్రేష్టమైనది. చిన్నపిల్లల గట్టకు మంచి విద్య ఇవ్వాలి. ఈనాడు మన సమాజంలో అవి రెండు కొరత ఉన్నాయి. అది ఆయన బాగా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని, తాను ఐఏఎస్ పాస్ అయినా ఏదో మంచి జీవితం వస్తుందని తనకు తెలిసినా అది పక్కన పెట్టి ఒక సమాజానికి ఉపయోగపడాలి అంటే యువతి యువకుల కోసం చేతనైనంత కృషి చేయాలి, వాళ్ళ జీవితాలకు మేలు చేయాలి, వాళ్ళ ఆలోచనలకు సమాధానం ఇవ్వాలి, వాళ్ళని ఆత్మీయంగా వాళ్ళని వాళ్ళు మలుచుకునేలాగా చేయాలి అనే దృష్టితో ఆయన లెక్చరర్గా వచ్చారు. అందులో ఆయనకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. తర్వాత ఆయన లెక్చరర్గా రావటంలో కూడా జీవితాన్ని ఎలా అవగాహన చేసుకోవాలో అనే దృష్టి ఉందన్నమాట. అందుకే ఆయన ఇంగ్లీష్ సాహిత్యం చదువుకున్నారు. అందుకని ఆ సాహితీ విలువలలోంచి మానవీయ విలువలను చెప్పడానికి శతవిధాల ప్రయత్నం చేసేవారు. మాస్టర్ గారు ఆయన్ని ఎవరు నచ్చినా నచ్చకపోయినా ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఉపన్యాసకుడుగా, లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా ప్రతివారు మాస్టర్ గారిని గౌరవిస్తారు, మెచ్చుకుంటారు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన చాలా విజయవంతుడు తన వృత్తిలో. సరే, ఇప్పుడు ఆయన గురించి ఆలోచిస్తే ఆయన ఏమనేవారు?
ఇప్పుడుండే మనుషులకు మన జాతి ఈరోజు అనుభవిస్తున్న స్వతంత్రం గురించి కూడా తెలియదు. కాబట్టి పూర్వ చరిత్ర సంగతి ఎట్లానా పోని, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎన్ని లక్షల మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి దానికోసం జైళ్లలో పడి మగ్గి కష్టపడితే ఈరోజు మనం ఈ స్వాతంత్ర్యాన్ని అనుభూతి చెందుతున్నాము అనే విషయం మన జాతి మూలాలు కూడా ఇప్పుడుండే ఆధునికమైన పిల్లలకు తెలియవు. దానికి సంబంధించిన సమగ్రమైన రీతిలో పిల్లలకి తెలియాలి, పెద్దలకి అందరికీ తెలియాలి అది. అందుకని మాస్టర్ గారు ఆ దిశగా కొంత ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి మాస్టర్ని ఎవరైనా నేను ఇష్టపడతాను, ఆయన నేను గౌరవిస్తాను, పూజిస్తాను అనుకునే మనం ఎవరమైనా ఆ దిశగా ఉత్తమమైనటువంటి రచనలు చేయగలిగితే మంచిది. స్వాతంత్ర్య సంగ్రామం గురించి, భారతదేశ చరిత్ర గురించి, మన మూలాలలోంచి దాన్ని వివరించుకోగలిగితే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆయన మాత్రం ప్రయత్నం చేశారు. కొంతవరకు జరిగిన తర్వాత వారు దేహం విడిచేయటం వల్ల అది అక్కడే ఆగవలసి వచ్చింది. సరే, ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలించటం ఆయన లక్షణం. ప్రతి ఎంత చిన్న విషయమైనా సరే సూక్ష్మంగా పరిశీలించేవారు. ఒకసారి మాస్టర్ గారు అక్కడ అట్లా శ్రద్ధగా ఆయన గదిలో చూస్తున్నాడు. అక్కడికి రెగ్యులర్గా వచ్చే ఒక అతను వెళ్ళి ఏమి చూస్తున్నారా అని గమనించారు. ఆయన 6, 7, 8, 10 అని లెక్క పెడుతున్నారు మాస్టర్ గారు. ఆ తర్వాత ఒక 15, 16 ఎన్నో లెక్కపెట్టి అబ్బా అని ఇటు తిరిగి అతను చూసి, చూడు అదొక చిన్న బల్లిపిల్ల, అదేం చేసిందంటే దానికి పురుగులు దొరికాయి, బాగా మిక్కటంగా తినేసింది. అది ఎంతగా తిన్నదంటే దాని లోపల ఉండే పురుగులు బాగా ఉబ్బిపోయిన దాని చర్మంలోంచి కనిపిస్తున్నాయి, అంతగా తినేసింది. అప్పుడు ఆయన అన్నారు, చూడు చూడు ఆ బల్లి అవి ఏం చేస్తాయి, ఆహారం దొరికినప్పుడు సమృద్ధిగా తినేస్తాయి. ఆ తర్వాత 4-5 వారాలు ఆహారం లేకుండా ఇబ్బంది పడవు. పశువులలో, పక్షులలో, చిన్న చిన్న క్రిమికీటకాల్లో ఆ ధర్మం ఉంటుంది అని చెబుతూ, యోగులైన వారు హిమాలయం లాంటి ప్రదేశాల్లో ఈ సాధనే చేస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆహారాన్ని సముపార్జించుకొని, అవకాశం ఉన్నప్పుడు తిని, లేనప్పుడు దాన్ని ఇబ్బంది లేకుండా విభజించుకోవటం వచ్చు అని మనకు మిలారెప్ప వారి చరిత్రలో కూడా లభిస్తుంది ఒక ఆధారం. అంటే ప్రతి దగ్గర మనని ఎలా సంస్కరించుకొని జీవించవచ్చో అనే దృష్టి ఆయనదనమాట. ఏ చిన్న విషయంలోనూ ఆయన సూక్ష్మగ్రహణం అద్భుతంగా ఉండేది, ఏ చిన్న విషయంలో అయినా సరే. అందుకని మాస్టర్ గారితో ఉండడమే ఒక ఎడ్యుకేషన్. మాస్టర్ గారితో మెలగడమే సంతోషాన్ని, ఆనందాన్ని పొందడానికి ఒక దారి అన్నమాట. ఆయన ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దర్జాగా ఉంటారు. అంతేగాని నీరసంగా, బాధగా, కష్టంగా, అదోగా ఎప్పుడూ ఉండరు. మనకు ఆయన దాదాపు 20 సంవత్సరాలు వెనక ముందుగా ఆత్మీయంగా తెలిస్తే ఒక్కరోజు కూడా ఆయన అలా ఉండడు, ఇంకో రకంగా ఉండరు. తృప్తిగా, శాంతిగా, సంతోషంగా, ఏ కొరత లేనట్టు దర్జాగా ఉంటారన్నమాట. ఏ పని చేసినా అది సంపూర్ణంగా, క్షుణ్ణంగా చేస్తారు. మాస్టర్ గారు సిగరెట్లు తాగేవారు. ఆయన సిగరెట్లు తాగడం అనేది అది సంపూర్ణంగా, క్షుణ్ణంగా ఒక పని చేయటం అనే దానికి గుర్తుగా ఉండేది. ఎవరైనా వచ్చి, సార్ సిగరెట్ తాగడం వ్యసనం కదా అంటే, అవును వ్యసనమే. ఆయన ఎప్పుడు ఎవరిని తాగమని చెప్పలేదు, తాగని వాళ్ళు ఎవరికి సిగరెట్ ఇవ్వలేదు. అట్లాగే వాడంతా వాడు తాగడం అలవాటు చేసిన వాడిని మానుకోమని చెప్పలేదు. సిగరెట్ వ్యసనం, దాన్ని ఏం కాదనేది ఏమీ లేదు. ఆయన ఎందుకు తాగాడన్నా ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి, అవి వేరే సంగతి, ఇంకో సందర్భంలో మనం చెప్పుకుంటాం. అంతేకాదు ఏ పని చేసినా
సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయటం మాస్టర్ గారి లక్షణం. ఆయన నడుస్తున్నారనుకో, పూర్తిగా నడుస్తారు. పూర్తిగా నడవడం ఏంటి, మనం అటు నడవం, మనం కొంచెం మనసు అటు పోయి ఇటు పోయి ఏదేదో ఉంటుంది. ఆయన నడిస్తే పూర్తిగా నడుస్తారు. నడిచేటప్పుడు మా అందరికీ చెబుతారు, నీ ఎదుట కొంచెం దూరంలో దృష్టి పెట్టి ఈ అనంత సృష్టి భగవంతుడి యొక్క చైతన్యవంతమైనటువంటి ధర్మంతో ఉంది, అణువులు పరమాణువులు వాటికి ఆధారమైన చేతనత్వము ఉంది అని చెప్పి దాన్ని అనన్యంగా అదే నా గురుస్వరూపము అని చెప్పి మన గురువుని అనన్య భావనతో స్మరిస్తూ నామం చెప్పుకుంటూ ఒక పట్టుగా నడువు, అప్పుడు మనసు అనవసరంగా లేనిపోని ఆలోచనలు చేయడం మానేస్తుంది అని ఆయన తనతో పాటు మమ్మల్ని చాలా 10 కిలోమీటర్లు తిప్పేవారు. కొన్నిసార్లు అయితే 20 కిలోమీటర్లు ఆయనతో కూడా నడిచింది కూడా ఉంది. కానీ ఆయనతో పోతే ఒక చిత్రం ఏంటంటే అలసట పెద్దగా ఉండదు, కష్టం ఉండదు, తృప్తిగా సంతోషంగా ఉంటుంది. అంతా అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొంచెం పని చేద్దాం అనిపిస్తుంది. అదే ఆయన స్వభావం. ఆయన యొక్క మనస్థితి మన మీద పనిచేయటం. ఒక యోగి, యోగము తెలిసిన వారు తన చుట్టూ ఉండే వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తారో అటువంటి దృష్టి ఆయనలో ఉండేది. ఏ విషయమైనా అడుగు, దానికి వెంటనే ఒక సరి అయినటువంటి అత్యద్భుతమైన జవాబు చెప్పడం మాస్టర్లో గొప్ప గుణం. ఇప్పుడు ఉదాహరణకి గుర్తొచ్చిన విషయం చెబుతాను. బుద్ధ భగవానుడు అప్పటికి ఆయన 80 సంవత్సరాల పైన ఉన్నారు కదా. ఆ చివరి రోజులలో ఒక పెద్ద మామిడి తోటలో ఉన్నాడు. ఆ జేతవనారామం అని ఏదో అంటారు దాన్ని, అక్కడ ఉన్నారు. అప్పుడు ఆనందుడు కూడా ఉన్నాడు, ఆయన శిష్యుడు. మహానుభావ, మీరు బాగా వృద్ధులైపోయారు, పెద్దవారైపోయారు కదా, కాబట్టి మీరు మొత్తం మాకు చెప్పాల్సినటువంటి విషయాలని చెప్పేశారా? మాకు ఇంకా చెప్పవలసినవి ఏమీ లేవా, లేదా ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా? అయితే అవి ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన చాలా శ్రమగా శ్రద్ధగా లేచి అక్కడొచ్చి, అది ఒక పెద్ద కొన్ని వేల ఎకరాల మామిడి తోట, ఒక మామిడి చెట్టు ఆకులను ఒక పిడికెట్ ఇలా తీశారు. బుద్ధుడు నేరుగా తీసుకొచ్చి ఆనందుడి చేతిలో వేశాడు. ఆనంద, ఈ మొత్తం అడవిలో, ఈ వనంలో, ఈ ఆమ్రవనంలో ఎన్ని చెట్లున్నాయో, వాటికి ఎన్ని ఆకులు ఉన్నాయో అంత మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఎంతంటే నీ పిడికెట్లో నేను ఇచ్చినంత. అయితే నేను ఇచ్చిన దానిని నువ్వు గన అర్థం చేసుకొని తత్వతః అవగాహన చేసుకుంటే ఆ మిగతా మొత్తం వనం అంతట్లో విస్తరించినటువంటి జ్ఞాన సముదాయాన్ని అంతటినీ కూడా తెలుసుకోగలుగుతావు. పెద్దలు మహానుభావులైన వారు చెప్పేది ఇంత, తెలుసుకోవలసింది అంత. మొత్తం నీ జీవితం అంతా కూడా తెలుసుకోవటమే అని బుద్ధుడు చెప్పాడు అని బుద్ధ భగవానుడి యొక్క దీనిలోంచి ఎవరైనా కానీ మాస్టర్ గారిని ప్రశ్నిస్తే చెబుతారు. అంతేకాదు, ఆయనకి విసుగు లేదు. సార్, మీకు ఎందుకు విసుగు లేదు? మీ ముఖంలో ఎప్పుడు విసుగు ఉండదే అంటే, భలేవాడివై, నువ్వు ఎప్పుడైనా ఒక చీమని దోమని చూసావా? పురుగుని పుట్రని చూసావా? పశువుని పక్షిని చూసావా? వాటిలో వేటికి విసుగు లేదే, మరి నీకెందుకుంది? ఆలోచించు. ప్రత్యేకమైన మనస్సున్నందువల్ల విసుగుంది. అంటే నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబడింది, ఒక ప్రత్యేకమైన ఆలోచన చేయగలిగే, అనుభూతి చెందగలిగే మనసు. ఆ మనసుని సక్రమంగా పెట్టుకోవడం చేతరానందువల్ల నీకు విసుగు వచ్చింది. విసుగు అనేది అసహజ ధర్మం. బతకడం చేతరాని వాడికి విసుగు ఉంటుంది. జీవితాన్ని ఆస్వాదించలేని వాడికి విసుగు ఉంటుంది. ప్రపంచాన్ని అనుభూతి చెందలేని వాడికి విసుగు ఉంటుంది. మహాద్భుతమైనటువంటి ప్రేమను, జ్ఞానాన్ని, ఆనందాన్ని, తృప్తిని, శాంతిని, సంతోషాన్ని పొందటం చేతరాని వాడికి మాత్రమే విసుగు ఉంటుంది అనేవారు. ఆయన ముఖంలో ఎప్పుడూ విసుగే ఉండదు. ఆయన ఒక పనిలోంచి ఇంకొక పనిలోకి వెళుతూ ఉంటారు. అంతే తప్ప ఆ పనేమీ లేకుండా అలా కూర్చోవటం ఎప్పుడు చూడవు. ఆయనకి ఎప్పుడూ ఆయన గురువు ఉన్నారు, ఆయన స్మరణ ఉంది. ఆ తర్వాతే ప్రాపంచికమైన పనులన్నీ ఉన్నాయి.
కనుక ఆయనకి ఒక పని తర్వాత ఇంకో పని, ఒక పని తర్వాత ఇంకొక పనులు ఎప్పటికీ ఉండిపోయాయి. చివరిదాకా అది అలాగే కొనసాగిపోయింది. అదన్నమాట మాస్టర్ గారంటే. అంటే ఆయనను ఒకసారి గమనిస్తే ఆయన గురించి చెప్పి ప్రతి వాక్యం, ప్రతి పదం, ప్రతిపద రసోదయము, మాస్టర్ గురించి మనం చెప్పుకునే ప్రతి పలుకు కూడా. కాబట్టి మాస్టర్ని తలుచుకోవటం ఒక అద్భుతం. అదే ఒక ఎడ్యుకేషన్, అదే ఒక పరమాద్భుతమైన సంతృప్తికరమైన ఒక విద్య. అసలు నిజంగా ఆయన గురించి చెప్పుకోవటమే ఒక పెద్ద విశ్వవిద్యాలయం లాంటి ఒక అవకాశం. మనం ఎంతైనా నేర్చుకోవచ్చు, ఎంతైనా తెలుసుకోవచ్చు, అది ఎంతైనా పంచుకోవచ్చు. అది మాస్టర్ గారు. వారి పాదాలకు నమస్కారం. ప్రస్థానికి సెలవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। 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 साई राम जय 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 साई राम जय साई राम। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।